అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండిట్లో కూడా మనకు ఫ్రీడమ్ సేల్స్ అయితే వస్తున్నాయి. మనకు జనవరి 17th నుంచి అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ప్లస్ అండ్ ప్రైమ్ మెంబర్స్ కి 1 డే ముందుగానే వస్తుంది. ఒకవేళ మీరు అమెజాన్ నుంచి బై చేసుకుంటున్నట్టయితే మీకు ఎస్బీఐ కార్డు ఉండాలి, అలానే ఐసిఐసిఐ ఉన్నా కూడా పనిచేస్తుంది. అదే మీరు ఫ్లిప్కార్ట్ నుంచి బై చేసుకుంటున్నట్టయితే మీకు హెచ్డిఎఫ్సి కార్డు ఉండాలి. ఈ కార్డ్స్ ఉంటే మాత్రం మీకు మంచి మంచి ఆఫర్స్ అనేది వస్తాయి, కార్డ్ డిస్కౌంట్స్ అనేది ఈ కార్డ్స్ ఉన్నప్పుడే మాత్రం మీకైతే వస్తూ ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర ఈ కార్డ్స్ అనేవి లేవు, మీకు మంచి సిబిల్ స్కోర్ ఉందనుకోండి, కింద కూడా కొన్ని క్రెడిట్ కార్డ్ కి సంబంధించినటువంటి లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి అప్లై చేసేసుకోండి, మీకు క్రెడిట్ కార్డ్ వస్తుంది, మంచిగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఇందులో ఉన్నటువంటి బెస్ట్ డీల్స్ 7,000 నుంచి మొదలు పెడితే 1 lakh వరకు ఉన్నటువంటి బెస్ట్ మొబైల్స్ ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి సేల్లో అని చెప్పేసి ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఆర్డర్ వైజ్ గా అయితే చెప్పడం లేదు, అలానే ఇన్ డెప్త్ గా అయితే వెళ్ళను. జస్ట్ ఈ మొబైల్ అనేది మనకు ఆఫర్ లో ఉంది కాబట్టి జస్ట్ దానికి లాగ్ అవుతా ఉంటుంది, వీడియో అనేది ఎక్కువ వెళ్ళిపోతా ఉంటుంది. సో దట్ ఏంటి అంటే ఏ ఫోన్ కి ఆఫర్ ఉంది అని చెప్పేసి మనం 7,000 నుంచి మొదలు పెడితే 1 lakh వరకు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మొబైల్ గానీ చూసుకుంటే మనకు రెడ్మీ నుంచి రెడ్మీ A4 అని చెప్పేసి అయితే ఉంది. ఈ రెడ్మీ A4 ప్రజెంట్ మనకు నార్మల్ గా అయితే 11,000 ఈ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈసారి మనకు సేల్ లో వచ్చేసరికి 8,000 రూపీస్ కి అయితే ఇదైతే వస్తూ ఉంటుంది. విత్ కార్డు కూడా మనం యాడ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి iQOO Z10R అని చెప్పేసి ఇది నార్మల్ గా మనకు 24-25,000 రూపీస్ బడ్జెట్ లో అయితే కనిపిస్తూ ఉంటది. బట్ ఇప్పుడు మనకు ఈ సేల్ లో వచ్చేసరికి అరౌండ్ 18,500 రూపీస్ లో అయితే వస్తూ ఉంటుంది. అమెజాన్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అదే ఫ్లిప్కార్ట్ కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే ప్రతి ఒక్క మొబైల్ కి సంబంధించినటువంటి లింక్ కూడా ఉంటుంది. బై చేసుకునేటప్పుడు అక్కడ నుంచి బై చేసుకోండి, మీరేం టెన్షన్ పడకండి అక్కడ రేట్ అనేది ఎక్కువ చూపిస్తుంది అని చెప్పి. ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ మీద ట్యాప్ చేసిన వెంటనే రేట్ ఎక్కువ చూపిస్తుంది. బట్ మీరు దాన్ని ట్యాప్ చేసేసి ఫ్లిప్కార్ట్ కి వెళ్ళాక అప్పుడు మీకు ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది వన్స్ సేల్ అనేది స్టార్ట్ అయ్యాక. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక మొబైల్ వచ్చేసరికి మనకు OnePlus నుంచి కొత్తగా లాంచ్ అయినటువంటి OnePlus 15R అని చెప్పేసి ఇది లాంచ్ అవ్వడం మనకి అరౌండ్ 50,000 ప్లస్ లో అయితే లాంచ్ అయింది. బట్ ఇప్పుడు మనకి సేల్లో 45,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తూ ఉంటుంది. ఎవరైతే నాకు మంచి కెమెరా కావాలి అనుకుంటా ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఒక్కసారి దీనికైతే లుక్ అయితే ఇవ్వచ్చు. OnePlus 15R చాలా బాగుంది మొబైల్ కూడా. అండ్ నెక్స్ట్ మొబైల్ కానీ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ A55 అని చెప్పేసి ఇది నార్మల్గా కూడా మనకి ఏంటి అంటే అరౌండ్ 30,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి సేల్లో ఇది అరౌండ్ 23,000-24,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఈ మొబైల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే సామ్సంగ్ లవర్స్ ఉంటారో అటువంటి వాళ్ళు దీనికైతే ఒక్కసారి అయితే లుక్ అయితే వేయచ్చు. సామ్సంగ్ గెలాక్సీ M17 కూడా ఇంకొకటి ఆఫర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకు 13,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఉంది. ఇక్కడ చూసేసుకోండి, iPhone 15 అనేది మనకు అన్ని డాషెస్ ఇచ్చేసి లాస్ట్కి ఒక 9 అయితే పెట్టేసిండు. మన గెస్ ప్రకారం ఈ ఫోన్ వచ్చేసరికి అరౌండ్ 49,000 రూపీస్కి అయితే తీసుకొని వస్తూ ఉంటాడు. అంటే అరౌండ్ 50,000 రూపీస్లో iPhone 15 అనేది అయితే వస్తూ ఉంటుంది. నార్మల్గా ఈ 50,000లో iPhone 16 రావాలి. బట్ ఇది మనకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అంత పెద్ద సేల్ అయితే కాదు, బట్ ఇయర్లోనే జరుగుతున్నటువంటి ఇప్పుడు ఫస్ట్ బిగ్గెస్ట్ సేల్ అని చెప్పేసుకోవచ్చు. సో నా గెస్ ప్రకారం ఈ iPhone 15 అనేది మనకు 49,999 అంటే అరౌండ్ 50,000 రూపీస్లో ఇది అయితే వస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ మనకు మొబైల్స్ లో కానీ చూసుకుంటే ఇక్కడ మనకు ఇవైతే ఉన్నాయి. ఇంకా అలానే ఫ్లిప్కార్ట్ లో కూడా మనకు చాలా రకాలుగా మంచి మొబైల్స్ అయితే ప్రొవైడ్ చేసేసిండు. ఇక్కడ ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ 9a. ఎవరైతే గూగుల్ పిక్సెల్ లవర్స్ ఉంటారో అటువంటి వాళ్ళు ఇది మనకు 45 ఈ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు 36-37,000 లో కనిపిస్తుంది. బట్ గుర్తుపెట్టేసుకోండి, గూగుల్ పిక్సెల్ 9 లాస్ట్ టైం మనకు 36,000 లో వచ్చింది. ఇప్పుడు 9a మనకు 36,000 లో వస్తుంది. కొంచెం ప్రైస్ ఎక్కువే, బట్ ఏంటి అంటే సేల్గా ఇదే ఇక మనకు ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక ఒక కామెంట్లో అడిగారు వివో T4 Ultra అనేది ఆఫర్లో వస్తుందా అని చెప్పేసి. వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వివో T4 Ultra అనేది 33,000 రూపీస్లో అయితే వస్తూ ఉంది. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్ కాబట్టి ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్లో అయితే యాడ్ అయితే చేస్తాను, మీరు అక్కడ నుంచి బై అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ ఆర్ అక్కడ అనేది మీకు వ్యూ ప్రొడక్ట్స్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసేసి బై అయితే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ Note 14 Pro ఇది 25,000 రూపీస్లో వస్తూ ఉంది. అండ్ Oppo K13 Turbo ఇది ఫస్ట్ Oppo K13 Turbo దీన్నే ఫస్ట్ ప్రైస్ రివీల్ టైప్గా వేసేసారు. ఎట్లా అంటే ఇది ఎక్కువ మనకు 42-43 ఈ ప్రైస్ సెగ్మెంట్లో కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ సేల్లో మనకు 35,000 రూపీస్లోనే మనకి ఈ ఫోన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకా ఎక్కువ ఇచ్చారు, ఇంకా మనకు తక్కువ ప్రైస్లోనే వస్తుంది. అందరు చూస్తున్నటువంటి మెయిన్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ S24. ఇది అల్ట్రా కాదు, జస్ట్ S24. ఇది ఇక్కడ చూసేసుకోండి, 49,000 రూపీస్కి అయితే కనిపిస్తూ ఉంది. 49,000 రూపీస్కి అంత వర్త్ ఇట్ ఫోన్ అయితే కాదు, బట్ ఆఫర్ ఉంది అని చెప్పాలని చెప్పేసి మాత్రం చెప్తున్నా. ఎందుకనంటే ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ S25 రన్ అవుతుంది. ఇంకొక 1 మంత్లో మనకు S26 కూడా వచ్చేస్తుంది. ఇది 2 years ఫోన్, ఛార్జింగ్ యావరేజ్ ఉంటుంది. సో చూసుకోండి, స్టార్ట్ లాంచ్ అయినప్పుడు మాత్రం 70,000 లాంచ్ అయింది. ఇది 30,000 రూపీస్లో వస్తే మాత్రం కిల్లర్ డీల్ అని చెప్పేసుకోవచ్చు. బట్ వీళ్ళు 50 పెట్టారు,
నాకంత వర్త్ ఇట్ అయితే అనిపించలేదు. మీరు ఏం మొబైల్ బై చేసుకుంటారు అని చెప్పేసి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మన ఆఫర్స్ అనేది ఉందనుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలానే ఇక్కడ క్యూఆర్ కోడ్లో కూడా పెడతాను. ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేశారనుకోండి, ఆటోమేటికల్ మన టెలిగ్రామ్ ఛానల్కి వస్తారు. ప్రతి ఒక్క డీల్ లూట్స్ ఏమైనా ఆఫర్స్ వచ్చినాయి అనుకో అక్కడ పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కటి నేను వీడియో షూట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తాయి. సో అక్కడ పోస్ట్ చేస్తా, మీరు అక్కడ నుంచి గ్రాబ్ అయితే వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో నుంచి F7, ఇది 31,000 రూపీస్లో ఇది కూడా వస్తూ ఉంది. మోటరోలా నుంచి మోటో G96, ఇది కూడా మనకి 18,000లో వస్తుంది. ఇంకో వివో T4R అని చెప్పేసి 20,000 రూపీస్లో ఈ మొబైల్ కూడా అయితే వస్తూ ఉంది. ఇక్కడ వివో T4 ఇది మనకు ఐక్యూ నుంచి ఇంకొక మొబైల్ ఉంటుంది, సేమ్ అదే అన్నట్టు. ఎవరైతే ఎక్కువగా నాకు మెయిన్గా బ్యాటరీ కావాలి అని చెప్పి చూస్తూ ఉంటారు కదా, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి అని, అటువంటి వాళ్ళు దీనికి క్లిక్ చేయవచ్చు. ఇంకోటి సామ్సంగ్ గెలాక్సీ A35, ఇది అంతంత మాత్రంగానే ఉంటుంది, దీనికంటే బెటర్ ఆల్టర్నేటివ్ ఉంటాయి. బట్ ఏంటి అంటే ఎవరైతే నాకు మెయిన్గా సామ్సంగే కావాలనుకుంటారో అటువంటి వాళ్ళు దీనికి క్లిక్ చేయవచ్చు. నెక్స్ట్ నథింగ్ ఫోన్ 2 Pro, చాలా బాగుంటుంది మొబైల్, మంచి కెమెరాస్ బాగుంటుంది, ప్రాసెసర్ బాగుంటుంది, క్లీన్ యూఐ ఉంటుంది, అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. 17,500 కిల్లర్ డీల్ అని చెప్పేసుకోవచ్చు. ఇది కూడా మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఇది నార్మల్గా చూసేసుకోండి 25,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు 21,000 రూపీస్లో కనిపిస్తూ ఉంది. ఎవరైతే నాకు ఒక మంచి కెమెరా ఫోన్ కావాలి అంటే, మంచి కెమెరా ఉంటుంది, స్లిమ్ ఉంటుంది, మనకి ఇంకా వీగన్ లెదర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, డిస్ప్లే బాగుంటుంది, ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు దీనికి క్లిక్ చేయొచ్చు. ఇంకోటి నథింగ్ ఫోన్ 3i, ఇది కూడా చాలా బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, బ్యాటరీ బాగుంటుంది, యూఐ బాగుంటుంది, యూనిక్ ఫోన్. 22,000 23,000లో కనిపిస్తూ ఉంది. నార్మల్గా కూడా అదే రేంజ్ అంటే 25,000 రూపీస్లో కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఒక 2,000 రూపీస్ ఆఫ్లో అయితే వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అని చెప్పేసుకోవచ్చు. మోటో G86 పవర్, ఇది ఇంట్లో వాళ్ళకు అయితే వర్కౌట్ అవుతూ ఉంటుంది మొబైల్, మీరు హెవీ యూసేజ్కి అయితే వర్కౌట్ అవ్వదు. ఇది మనకు 17,000 రూపీస్లో అయితే వస్తూ ఉంది. నెక్స్ట్ వివో T4X, ఇంకా చాలా రకాలుగా మొబైల్స్ చూడండి, ఇంకా చాలా రకాలుగా మనకు మొబైల్స్ అనేది 10,000 రూపీస్లో. ఇక్కడ పోకో నుంచి C85 అని చెప్పేసి, గెలాక్సీ F6 అని చెప్పేసి ఇంకా చాలా రకాలుగా మొబైల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయినటువంటి రియల్మీ 16 Pro, ఇది 5G 35,000 రూపీస్లో అయితే కనిపిస్తుంది. ఇది అంత వర్త్ కాదు, అంత స్పెసిఫికేషన్స్ యావరేజ్ స్పెసిఫికేషన్స్, వీళ్ళు హై అండ్గా రేట్లు పెట్టారు. ఒకవేళ కొనాలనుకుంటే మాత్రం కొనుక్కొని తప్ప నేనైతే పర్సనల్ అయితే సజెషన్ చెయ్యను. ఒకవేళ ఒక 15,000 రూపీస్లో మీకు ఒక IP68 69 రేట్ మొబైల్ ఉన్నటువంటిది కావాలి, 7,000 mAh బ్యాటరీ ఉండాలి అనుకున్నారు అనుకో, అప్పుడు మీకు ఈ మొబైల్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. రియల్మీ C85 అని చెప్పేసి, ఎక్కువ వాటర్ కానీ లేకపోతే బ్యాటరీ ఎక్కువ పర్సంటేజ్ ఉండాలి అనుకున్న వాళ్ళు, అప్పుడు అటువంటి వాళ్ళు ఈ మొబైల్ చూస్ చేసుకోవచ్చు. అన్ని లింక్స్ కూడా అమెజాన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఏమో ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్లో యాడ్ అయితే చేస్తాను. మీరు ఇంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో ఇన్ఫర్మేషన్ అనిపించింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే కామెంట్ బాక్స్ దగ్గర హైప్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది, హైప్ ప్రెస్ చేయండి. హైప్ ప్రెస్ చేస్తే మన వీడియో అనేది వేరే వాళ్ళకి రికమెండేషన్లో వెళ్తూ ఉంటుంది, మన ఛానల్కి కూడా సపోర్ట్ చేసినట్టుగా ఉంటారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.